వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో చెంచుపేటలో మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం 5 ఏళ్ల రాక్షస పాలనకు నిదర్శనమని జాస్తి సరళ అన్నారు. ఈ సందర్భంగా చెంచుపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాలాభిషేకం చేశారు. మరి ఈ విధంగా ఒక్క చెంచుపేటలోనే ఇంతమంది మరణిస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎన్ని వందలు వేల మంది మరణించుంటారో ఆ నాణ్యత లేనటువంటి ఆ మందు దాగి. మరి ఇంతే కాకుండా అధిక ధరలు, కరెంటు ఎన్నిసార్లు పెరిగిపోయింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజలు సంక్షేమం ఇచ్చామని చెప్తున్నారు, కానీ ప్రజలు గ్రహించారు అభివృద్ధి లేనటువంటి సంక్షేమాలు మాకొద్దు, మాకు అభివృద్ధి కావాలి, రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి అని చెప్పి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అందరికీ కూడాను ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ముందు రోజుల్లో అమరావతి వెనక ఎలా ఉందో, ముందు ఎలా ఉందో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అదే విధంగా ముందంజ వేస్తూ ఇప్పటి నుంచి రేపటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు నుంచి కూడాను అమరావతి దినదిన ప్రవర్ధమానమై మరి ఎంతోమంది పిల్లలు మన కుటుంబాల్లో ఇంజనీరింగ్ చదువుకుని రకరకాల విద్యలను అభ్యసించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నో కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, జాబ్స్ వస్తాయి, ఎన్నో కుటుంబాలు చక్కగా సంతోషంగా సుభిక్షంగా ఉంటాయి. అదేవిధంగా రావి భగవత్ దత్తు, రావి సూర్యకిరణ్ తేజాల ఆధ్వర్యంలో టీడీపీ విజయాన్ని స్వాగతిస్తూ భారీ కేక్ కట్ చేసి బాణసంచ పేల్చి సంబరాలు నిర్వహించారు. అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే, మంత్రులు సైతం దూషించినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారని సూర్యకిరణ్ తేజ అన్నారు. ఈ కార్యక్రమంలో జాస్తి సరళ, కౌన్సిలర్ బోయపాటి అరుణ, సూరపనేని అనురాధ, కోగంటి భాస్కరరావు, కోగంటి వెంకటేశ్వరరావు, రావి సూర్యకిరణ్ తేజ, రావి భగవత్ దత్తు, కోగంటి రాజా, రావి సుబ్బారావు, రాయపాటి శ్రీనివాసరావు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైనాట్ 175 అన్న దగ్గర నుంచి 11 సీట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని చూస్తే రాజకీయాల్లో ఇక ముందు కొనసాగిపోయే వాళ్ళందరూ కూడా దాన్ని గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అనకూడదు, కానీ పంది కూడా పెద్దగా అరుస్తుంటుంది. అధికారం లేని రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళే నిజమైన నాయకులు. దాన్ని ఏ విధంగా అనేది 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి మేము చేసి చూపించాం, తెలుగుదేశం పార్టీగా, జనసేన పార్టీగా. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతా ఉన్నది అనేది తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందబోతా ఉందనేది మీ కళ్ళకు కట్టినట్టుగా రాబోయే 5 సంవత్సరాలు కనపడబోతా ఉంది. అదేవిధంగా బోస్ రోడ్లోని కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కింద పెట్టి వెలిగిస్తున్నాడు, గొట్టాలు వెలిగిస్తున్నాడు. గొప్ప కొద్ది ఏంటది జగదీష్ నిన్న జరిగిన ఎలక్షన్ల ఫలితంగా ఈరోజు కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున మరి యువత మొత్తం కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు జనసేన నాయకులు కానివ్వండి, జనసేన యువత కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణం షరఫ్ బజార్లో జరగటం చాలా ఆనందంగా ఉంది. కుర్రవాళ్ళు ఎంతో యూత్ తొలిసారి ఓటు వచ్చి
అభివృద్ధి జరగాలి, రాష్ట్రాన్ని బాగుండాలంటే బాబు గారు రావాలని, బాబు గారికి తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి తెనాల్లో గెలుపు జరిగిందంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలోనే ఈ 48,000 మెజార్టీ గెలిచిందంటే వారికే దక్కుతుందని ఘనత నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం వల్ల ఈరోజు షరఫ్ బజార్లోని స్వర్ణకారులు అందరం కలిసి కూడా ఈరోజు విజయోత్సాహాలను జరుపుకోవడం జరుగుతుంది. సుల్తానాబాద్ వద్ద ట్రాక్టర్ ఢీకొట్టడంతో గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ రోడ్డు దాటుతుండగా ఎరువుల లోడుతో వెళ్లిన ట్రాక్టర్ ఢీకొట్టింది. మహిళ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించింది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జూన్ 7వ తేదీన ఢిల్లీలో మరోసారి ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని రాష్ట్రపతి ముర్మును కోరనున్నారు. వైసీపీ అరాచక పాలన అంతం కోసం అలుపెరగని పోరాటం చేశామని టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఎవ్వరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని గుర్తు చేశారు. రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మనం అలుపెరగని పోరాటం చేశాం. సత్తెనపల్లి ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి, ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు కలిగినటువంటి పార్టీ అని, సత్తెనపల్లి అభివృద్ధి మీద, రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం, అందరం భుజం కలిపి పనిచేద్దాం. వడ్లమాను నుండి అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు రాజధాని రైతులు పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని హర్షిస్తూ రాజధాని రైతులు అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. గత 5 సంవత్సరాలుగా రాజధాని రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. టీడీపీ అధికారంలోకి రావాలని రాజధాని ప్రజలు చేసిన పూజలు ఫలించాయన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆనందంతో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. అందరూ కొట్టుతా వచ్చేసరి పైకి వచ్చేయండి. గత 4 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈరోజు ముఖ్యమంత్రి గారి దిగిపోయి చంద్రబాబు గారు రావడం వల్ల ఎంతో సంతోషపడుతున్నామండి. 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్నిసార్లు రోడ్లు ఎక్కామో, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు అనుభవించామో అమరావతి రైతులుగా, అమరావతి రైతు మహిళలుగా మాకు మాత్రమే తెలుసు. ఎన్నో బాధలు అనుభవించామండి, ఎన్నో కష్టాలు అనుభవించాం. ఈరోజు రాష్ట్ర ప్రజల, యావత్ రాష్ట్ర ప్రపంచానికి మేము ఒకటే తెలియజేస్తామమ్మా, మీ అందరికీ మా పాదాభివందనాలమ్మా. ఈరోజు గెలుపు మనందరి గెలుపమ్మా. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గెలుపు ఇది. బాబు గారిని మనం గెలిపించుకున్నది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గెలుపు. ఈరోజు ఈ మొక్కుబళ్ళు వడ్డమాన గ్రామం నుంచి అనంతవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కుబడి చెల్లించుకోవడం కోసం ఇక్కడ ప్రజలందరూ వచ్చామమ్మా. బక్రీద్ సందర్భంగా జిల్లాలో భారీగా గోవధ జరిగే ప్రయత్నాలు అధికారులు అడ్డుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో వీహెచ్పీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా కుర్బానీ పేరుతో భారీగా గోవధ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గోవధ కోసం ఆవులను పెద్ద సంఖ్యలో తరలించినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఇప్పటికైనా పోలీసులు గోవధ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మన్నవ చలపతిరావు, మాధవ శర్మ, శ్రీనివాసరావు, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో కుర్బానీ పేరుతోటి ఆవులు గోవధ జరుగుతూ ఉంటుంది. ఆ గోవధ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులని, ముఖ్యంగా పోలీసు అధికారులని కోరుకుంటున్నాం. సుమారు ఈ సంవత్సరం వచ్చేసి
1800 ఆవుల దాకా గుంటూరులో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉంది. ఆవులను కాపాడవలసిందిగా పోలీసు వారిని, ప్రభుత్వ అధికారులని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడున్నా సరే ఈ గోవధకి మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడతాం. వీటి మీద పోలీసులు కూడా ప్రత్యేకంగా కోరుకునేది ఏమనగా మీరు వెంబటనే ప్రతిస్పందించవలసిందిగా కోరుతున్నాం. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబటనే మీరు కూడా రంగంలో దిగి గోవధకు వ్యతిరేకంగా మీరు కూడా చట్టపరమైనటువంటి ఇవి తీసుకోవాల్సిందిగా మరీ కోరడమైంది. అలాగే విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా ఖచ్చితంగా అది మీద పోరాడతాం. గోవధ జరగకుండా గుంటూరు జిల్లా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలలు, కాలేజ్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. ఆర్టీఓ రాఘవరావు. వెండి తెర వెలుగు రామానాయుడు. మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా వెల్లడి. టీడీపీ ఘన విజయంతో పార్టీ శ్రేణుల సంబరాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.